టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో శ్రీ విష్ణు. ఆయన నటించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. కామెడీని తనదైన స్టైల్లో పండించి ప్రేక్షకులని థియేటర్స్ కు తీసుకువస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇక రీసెంట్ గా ఆయన సింగిల్ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడైనా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లో కొత్తదనంతో ప్రేక్షకులను అలరించే హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. ప్రతి సినిమాకు డిఫరెంట్ స్క్రిప్ట్లతో మెప్పిస్తూ తనదైన శైలిలో కెరియర్ను నడిపిస్తున్న శ్రీ విష్ణు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్తో వార్తల్లో నిలిచారు. సామాజ వర్గమన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరోసారి ఆ సినిమా దర్శకుడు రామ్ అబ్బరాజ్తో జతకట్టనున్నారు. సామాజ వర్గమన సినిమా కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి శ్రీ విష్ణు కెరియర్ను నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లింది. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిట్ తరువాత రామ్ అబ్బరాజు శర్వానంద్తో నారి నారి నడుమ మురారి చిత్రంపై పనిచేస్తున్నప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ పై ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే శ్రీ విష్ణు కోసం హిలేరియస్ స్క్రిప్ట్ ను రెడీ చేసి ఆయనతో ఓకే చేయించుకున్నారని తెలుస్తోంది. ఈ కొత్త సినిమాకు సామాజ వర్గమన రైటర్స్ భాను బొగ్గవరపు, నందు సవీర గానా కూడా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మించనుంది. వచ్చే ఏడాది షూటింగ్ మొదలవనున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇటీవల సింగిల్ సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీ విష్ణు ప్రస్తుతం మరో 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి 2026 రామ్ అబ్బరాజుతో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ కొత్త సినిమా కూడా సామాజ వర్గమన లాంటి కామెడీ ఎంటర్టైన్ గా రూపొందనుంది. శ్రీ విష్ణు మరోసారి తన కామెడీ టైమింగ్ తో అలరించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.